ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? సముద్రంలోకి వెళ్ళి రోజు సముద్రంలో ఈత కొడుతూనే ఉన్నాడు. ముందుకెళ్ళడం మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళడం వెనక్కి రావడం. వీడి పని ఇంకింతే. రోజు ప్రాక్టీస్. మొత్తానికి ఎలాగోకలాగా ఏదో ఒక రోజు నీరు ఈది అవతలోటికి వెళ్తానని వాడి కసి పట్టుదలతో అతను ఒకరోజు ముందుకెళ్ళిపోయాడు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు ఇక్కడ అర్థమవుతుందా లేదా కానీ, ఇంకొకడు అన్నాడు. ఎవడు? బి అనే వ్యక్తి. ఏ అనే వ్యక్తి రోజు ఈత కొడుతూ మళ్ళీ ముందుకు వచ్చేస్తూ మళ్ళీ ఈత కొడుతూ అలా మొత్తానికి సాధించేసాడు. ఆకలిట్టుకొని బి అనే వ్యక్తి ఏం చేశాడు? సి అనే వ్యక్తి బి అనే వ్యక్తిని తరుముకుంటూ వస్తే వీడేం చేసాడు? వచ్చి ఆ సముద్రంలో దూకేసి అవతలకి ఈత వెళ్ళిపోయాడు. కానీ అట్నుంచి ఎలా ఈత కొట్టుకొని రావాలో తెలియలేదు. ఎందుకంటే వాడు తంతున్నాడు కనుక ఆ భయం మీద వాడు ఏం చేస్తున్నాడో తెలియక ఏదో ఒక విధంగా తప్పించుకుందామని ఆడి ఈత కొట్టుకుంటూ దట్ ఈస్ అదృష్టం. దట్ కాల్డ్ ఈస్ అదృష్టం. వీడు రోజు వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు కదా, కష్టపడేది ఆడు అట్నుంచి ఈజీగానే వచ్చేస్తున్నాడు. అతను మాత్రం రాలేకపోతున్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ అట్నుంచి ఆడో తరమాలి వాడిని. తెంతే మళ్ళీ ఇట్టే ఒడ్డుకు వస్తాడు. కానీ ఆడో తాను కదా. అంటే అది అదృష్టానికి దురదృష్టానికి ఉన్న తేడా అది. అయితే నేను అక్కడ దురదృష్టం ఉండదని కష్టపడడం ఒకటే ఉంటుంది. రెండోది అనుభవంతో ఉంటుంది. మూడోది ఆ అనుభవానికి మించి అతను చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. మీరు మీ కృషిని ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.